హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ ఒక వీడియో పోస్ట్ చేశానండి రిలేటెడ్ టు హౌ టు మెయింటైన్ ప్రాపర్ ఐబ్రోస్ అని చెప్పి. సో ఇక్కడ ఏంటి అని అంటే మనం కామన్గా చేసే కొన్ని మిస్టేక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ఎక్కువ హెయిర్ అనేది రిమూవ్ చేయకూడదండి, దానివల్ల మనకి షేప్ అనేది అవుట్ అవుతుంది అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి డోంట్ షేవ్ యువర్ ఐబ్రోస్ అండి. ఇది స్ట్రిక్ట్గా నేను నో అనే చెప్తాను. ఎందుకనంటే మనకి షేవ్ చేస్తే ఏంటి అంటే ఐబ్రో అనేది రఫ్గా అయిపోతుంది అండ్ హెయిర్ గ్రోత్ అనేది అనీవెన్గా ఉంటుంది, షేప్ అనేది అవుట్ అవుతుంది. మనం రష్లో చాలాసార్లు ఫంక్షన్స్కి వెళ్ళాలని ఈవెంట్స్కి వెళ్ళాలని ఐబ్రోని షేవ్ చేస్తూ ఉంటారు. బెటర్ దానికంటే మీరు ఆ ప్లేస్లో మీరు పెన్సిల్ యూస్ చేసి ఆ షేప్ అనేది కరెక్ట్ చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది. అవాయిడ్ హార్ష్ కెమికల్స్ అండి, లైక్ స్పెషల్లీ ఇన్ హోమ్స్ ఏ కెమికల్ బేస్డ్ కలర్స్ యూస్ చేయొద్దండి ఐబ్రోస్కి. దానివల్ల ఒక్కొక్కసారి మనకి ఐ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఐబ్రోస్ అనేవి ఎప్పుడు ఎన్ని డేస్కి చేయించుకోవాలని చాలామందికి క్వశ్చన్ ఉంటుంది. 3 to 4 వీక్స్కి ఒకసారి చేయించుకుంటే సరిపోతుందండి. డైరెక్ట్గా మీకు షేప్ అనేది క్లియర్గా ఉంటుంది. సో బిఫోర్ మీరు ఐబ్రోకి వెళ్ళే ముందే మీరు క్లియర్గా డిసైడ్ అవ్వండి ఎదర్ ఇట్ ఈస్ థ్రెడ్డింగ్ చేయించుకోవాలా వ్యాక్సింగ్ చేయించుకోవాలా అని చెప్పి. సో నా సజెషన్ అయితే గో ఫర్ థ్రెడ్డింగ్ అండి, కంపారిటివ్లీ వ్యాక్సింగ్. ఈవెన్ వ్యాక్స్ చేసినా కానీ చిన్న చిన్న హెయిర్స్ అనేవి ఒక్కొక్కసారి ఉండిపోతాయి. అలాంటప్పుడు మళ్ళీ థ్రెడ్ చేయాల్సి వస్తుంది. అలా డబుల్గా పెయిన్ పడే బదులు ఒకేసారి థ్రెడ్డింగ్ చేయించుకోవడం బెటర్ అని నా సజెషన్. అండ్ చాలా వరకు మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇంకొకటి, చాలా వరకు మనం మేకప్ అయిన తర్వాత కానీ ఏదైనా బ్రష్ యూస్ చేసిన తర్వాత క్లీన్ చేయడం అనేది మర్చిపోతాం, ఐదర్ ఇట్ ఈస్ లైట్ తీసుకున్నా. బట్ అలా చేయొద్దండి. అలా చేస్తే కనుక మనకి హెయిర్ ఫాల్ అనేది ఐబ్రో ఫాల్ అనేది జరుగుతుంది అండ్ దానివల్ల ఐబ్రో అనేది థిన్గా అయిపోతుంది. నా టిప్ వచ్చేసి ఏంటి అని అంటే, ఒకవేళ మీకు కనుక హెయిర్ అనేది చాలా థిన్గా ఉంది అనుకోండి, క్యాస్ట్రాల్ ఆయిల్ కానీ లైక్ న్యాచురల్ ఆయిల్స్ ఆల్మండ్ ఆయిల్ కానీ వీటితో వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ మీకు పాసిబిలిటీని బట్టి అప్లై చేసి జస్ట్ మసాజ్ చేయండి. మీకు హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. అండ్ మీకు ఏదైనా స్కిన్ ఇరిటేషన్ వచ్చింది అని అంటే థ్రెడ్డింగ్ ఒక 4 to 6 వీక్ వరకు అవాయిడ్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ.